అప్డేట్ చూద్దాం. విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. మద్ది శ్రీనివాస్ కరక పాలమాంబ ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. మద్ది శ్రీనివాస్ మరో యువతితో ఉండగా శ్రీనివాస్ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. పెద్దవాల్తేరులో యువతితో ఉండగా ఇంటికి తాళం వేసింది మద్ది శ్రీనివాస్ భార్య. చెప్పు మాకు పట్టి ఇమ్మన్నాడు, పట్టమ్మన్నాడు, వెనకప్పుడు ఏం చెప్పాడు, నువ్వు పట్టి చెయ్యమని ప్రూఫ్ అన్నాడు, ప్రూఫ్ పట్టి ఇమ్మన్నాడు. మా క్లాస్ ఈరోజు ఏం క్లాసు, ఈరోజు ఏం క్లాసు చైర్మన్ పదవులే ఉంచుకున్నాడు కదా, చైర్మన్ పదవి చూపడిగాడు కదా, చూపడిగాడు కదా. అందుకే మరి ఏది జరగాలి అది జరిగిపోతే అయిపోయింది. కోర్టులో చూసుకుందాం అందుకే చూసుకుందామా అది. అందుకే ఇలా చైర్మన్ పదవులే ఉంచుకున్నాడు కదా, చైర్మన్ పదవి చూపడిగాడు కదా. అందుకే మరి ఏది జరగాలి అది జరిగిపోతే అయిపోయింది. కోర్టులో చూసుకుందాం. మద్ది శ్రీనివాస్ వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను దూరంగా పెట్టాడని, తనకు న్యాయం చేయాలని గతంలో మద్ది శ్రీనివాస్ భార్య ఆందోళన కూడా చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా మద్ది శ్రీనివాస్ అడ్డుకున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు వసుంధర అండి, మద్ది హేమ వసుంధర. నాకు 2015లో మే 1వ తారీఖున మద్ది శ్రీనివాస్ రెడ్డి గారితో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. సంవత్సరం తర్వాత నాకు కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత ముందు నుంచి వేరే అఫైర్స్ పెట్టుకోవడం వల్ల మా మధ్యలో చాలా గొడవలు జరిగాయి. తర్వాత డెలివరీ కానీ మా అమ్మ మా పుట్టింటికి వెళ్లే సమయంలో నన్ను నా కూతుర్ని పుట్టింట్లో వదిలేసి ఇప్పుడుకొచ్చి 8 సంవత్సరాలుగా మాకు ఎలా ఉన్నాము ఏంటి, ఏడు తింటున్నాము ఏంటి అనేది ఎవరికి అసలు ఎలా ఉన్నామనేది కూడా ఒకసారి కూడా చూడడానికి కానీ కనీసం ఫోన్ కూడా చేసి మా బాగోతులు అడగకుండా ఎలా ఉన్నామనేది చూడకుండా దేవి అనే అమ్మాయిని ఇల్లీగల్ గా పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో ఉంచుకొని దేవితో కాపురం చేస్తూ మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు. నేను నా కూతురు ఏదో చిన్న టైలరింగ్ చేసుకుని ఏదో తిండి లేక ఒక పూట తింటూ 2 పూటలు పస్తుండి ఏదో చదివించుకుంటూ మేము బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చి కోర్టులకు తిరిగాం, పోలీస్ స్టేషన్లకు తిరిగాం. ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి అతను పలుకుబడితో మమ్మల్ని ఇది చేస్తున్నాడు, తక్కువ చేసి అతను పలుకుబడితో అతను నెగ్గుకొని వస్తున్నాడు. గతంలో మద్ది శ్రీనివాస్ భార్య చేసిన ఆందోళనతో స్పందించిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపణలు నిజమైతే మద్ది శ్రీనివాస్ను ఆలయ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తామని చెప్పారు. గతంలో ఎమ్మెల్యే చెప్పిన మాటలు మీరు వినండి. చైర్మన్ గారి మీద ఏ ఆరోపణలు వచ్చినాయి, నేనే ఆ మహిళలతో ఇప్పుడు స్వయంగా మాట్లాడాను. 3 టౌన్ లో కంప్లైంట్ ఇవ్వమని చేయడం జరిగింది. నిజంగా ఆరోపణలు కనుక రుజువు అయితే ఆ చైర్మన్ ని రాజీనామా చేపిస్తానని మాట ఇవ్వటం జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే చైర్మన్ కూడా నేను అది విన్నవించడం జరిగింది. వాళ్ళ అమ్మవారి సాక్షిగా తప్పు అయితే నేను చెయ్యను, ఎవరిని చెయ్యనేమో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, బాధితురాలు ఒకటే చెప్తోంది, ఇల్లీగల్గా పెళ్లి జరిగిపోయింది, నాకు న్యాయం చేయాలి అన్నట్టుగా కూడా బాధితురాలు చెప్తున్నారు. మరి పోలీసులు కేసు నమోదు చేసుకోవటం లేదు అన్నట్టుగా కూడా ఆవిడ చెప్తున్నారు. మరి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర నాయుడు? కార్తీక్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ రాసలీలలు బయటపడ్డాయి. ఆయన వేరే మహిళతో ఉండగా ఆయన భార్య వసుంధర స్వయంగా వెళ్ళి ఆ గదికి తాళం వేశారు. అయితే తనకు న్యాయం చేయాలని చెప్పి ఆమె 8 ఏళ్ళ నుండి కూడా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా భార్యను అలాగే వాళ్ళకున్న పాపను వదిలేసి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తమను మానసికంగా వేధిస్తున్నారని చెప్పి వసుంధర అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి
పొజిషన్కి ఆమె ఉన్నారు. మేడం చెప్పండి, మీరు గతంలో కూడా అనేక సందర్భాల్లో న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. స్వయంగా ఈ అంశాన్ని వెలగపూడి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. వెలగపూడి గారు ఆయన ఎక్కడైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆధారాలు ఉంటే నేను ఆయన్ని కరకచెట్టు పోలమాంబ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రపంచానికి ఆధారాలు తెలిసే విధంగా వేరే మహిళతో ఉండగా మీరు పట్టుకున్నారు. ఇప్పుడు మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? ఎమ్మెల్యే గారు రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాధారాలు ఏమైనా దొరికితే మేము అతన్ని వెంటనే తక్షణమే చైర్మన్ పదవి నుంచి తొలగిస్తామని మాట ఇచ్చారు. అందుకని చెప్పి నేను పట్టుకుందామని రెడ్ హ్యాండెడ్గా ఇంటికి తాళం వేయడం జరిగింది. ఇప్పుడు దొరికింది కనుక చైర్మన్ పదవి నుంచి తొలగిస్తారని, తర్వాత నాకు నా కూతురికి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు ఆ తాళం వేసిన సమయంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? తాళం వేసిన తర్వాత మా ఆయన ఎవరినో బయట నుంచి మనుషుల్ని పంపించి శివ అశ్విని అనే ఇద్దరిని పంపించి తాళం విరగొట్టగా మేము అడ్డుకుంటుండగా మమ్మల్ని ఒంటి మీద చెయ్యేసి చున్నీ లాగి నా మీద కలబడి చంపడానికి ప్రయత్నించారు. తాళం ఎరగొట్టి సపటి దేవి బయటకు వచ్చి ముగ్గురు కూడా నా మీద కలబడి కొట్టడానికి ట్రై చేశారు. ఈలోపు మా అత్తయ్య మా మేనత్తని తీసుకెళ్ళాను. ఆవిడని పిలవగా ఆవిడొచ్చి నన్ను వాళ్ళ నుండి రక్షించి సేవ్ చేశారు. ఈలోపు వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి ఏంటనేది జరిగింది తెలుసుకొని శ్రీనుని తీసుకెళ్లి స్టేషన్లో ఉంచారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎందుకు శ్రీనివాస్ మీద పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదనుకుంటున్నారు? అంటే చాలా విధాలుగా నేను కంప్లైంట్ ఇచ్చాను. స్టేషన్ పరంగా అయినా లేదంటే పెద్ద మనుషుల పరంగా ఏం పెట్టినా అతను పలుకుబడిని ఉపయోగించుకొని మెయిన్ పోతన్న గారిని అతన్ని బలంగా తీసుకొని అతని పేరు వాడుతూ నన్ను వెనక్కి తీసి అతను ఏం చేయాలనుకుంటున్నారదే నేను ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా, ఒక ఆడపిల్లగా నేను ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా అతను వైపే మొగ్గుతుంది మొత్తం అంతా. పోతన్న గారు కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒక ఆడపిల్ల ఎలా పోయినా పట్టించుకోవట్లేదు. కానీ ఒక రాజకీయ పలుకుబడి వల్ల అతను సేఫ్ అవుతున్నాయి. ఇన్ని రోజులు అతను దొరకకపోవడానికి కారణం ఈ పలుకుబడి వల్ల నేను అతన్ని చెప్పండి. మీ కూతురికి ఎలాంటి న్యాయం చేయాలని మీరు కోరుతున్నారు? నా కూతురిని తీసుకెళ్ళి కాపురం చేసి శుభ్రంగా చూసుకుంటే మాకు ఆనందమేనండి. నేను కాదంటలేదు. కానీ అతను చాలా అసంగత కార్యక్రమాలు వేరే అమ్మాయితో అసభ్యకరంగా తిరుగుతూ అమ్మాయితో చేసుకుంటూ అమ్మాయిని చాలాసార్లు హింసలు పెట్టడం జరిగింది. దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భీమిలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ జరిగింది. ఇక టూటాన్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగిన పోలీసులు కానీ ఎవరు కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఏమిటి యాక్షన్ తీసి దీని వెనక ఎవరున్నారని చూస్తే వెనకాతల బలమైన నాయకులు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు. మాకు అర్థమైంది. స్టేషన్కి వెళ్ళగానే వాళ్ళు ఫోన్ రాగానే మమ్మల్ని 4 సార్లు 3 సార్లు తిప్పించి రండమ్మా తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఇంతపై తేలేవి కాదు, మీరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పి, లేకపోతే మేము మీద కేసు పెడతామని తిరిగి మా మీద బెదిరింపులు చేయడం జరిగింది. మేము ఆర్థికంగా చితికిపోవడం వల్ల మాటమాటికి పోలీస్ స్టేషన్లో తిరగలేక చాలా గ్యాప్ ఉంది. తర్వాత చాలామంది పెద్ద మనుషులు తీసుకెళ్ళాం. పెద్ద మనుషుల సమక్షంలో కూడా చాలాసార్లు ఒప్పించాం. అమ్మాయిని తీసుకెళ్ళి దేబెట్టినప్పుడు కూడా అమ్మాయిని పైన లోన పెట్టి తాళం వేసి వెళ్ళిపోతుండ్రు. లేదంటే ఒక్కోసారి పైన పెట్టి కనీసం గెంజి కూడా వేసేవాడు కాదు. ఆకలితో మలమల మాడిపోయినా కొట్టినా దెబ్బలు కొట్టినా అలాగే వచ్చేది. అయినప్పుడు కూడా ఆయనలో కనికరం లేదు. అమ్మకు కూడా కనికరం లేదు. సాయంత్రం దాకా అతను ఎప్పుడో పని చూసుకుని వచ్చి తాళం తీసేవాడు. అంతవరకు అమ్మాయి ఇంట్లోనే ఉండేది. ఆ రకంగా గృహహింస అని లేకపోతే ఇంకో రకంగానే శారీరకంగా చాలా హింస పెట్టాడు. అయినప్పుడు కూడా ఆ పిల్ల జీవితం కోసమే మేము ఆశించాము. ఇప్పుడు ఆ పిల్ల జీవితం నిలబెడితే మాకు అదే చాలు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చెప్పినట్టు ఆధారాలను తాము చూపించామని వెంటనే కరకచెట్టు పోలమాంబ దేవాలయం చైర్మన్ పదవి నుండి మద్ది శ్రీనివాసును తొలగించాలని, తనకు న్యాయం చేయాలని చెప్పి వసుంధర కోరుతున్నారు. అలాగే తన కుమార్తె జీవితం బాగుపడితే తనకు అంతకు మించిన సంతోషం మరొకటి లేదని, అనేక సందర్భాల్లో కూడా పెద్ద మనసులో తగు పెట్టినప్పటికీ కూడా తమకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదని, అనేక రకాలుగా చిత్రహింసలకు కూడా గురి చేశారు శ్రీనివాస్ అని చెప్పి ఆయన మామ చెప్తున్నారు.